హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనకి చాలా గోల్స్ ఉంటాయి. చాలామంది ఎన్నెన్నో చేయాలని చెప్పి పరిగెడుతూ ఉంటారు లైఫ్లో. ఒక్కసారిగా మన హెల్త్కి ఏమైనా అయింది అంటే ఆ హెల్త్ని బాగు చేసుకోవడం తప్ప లైఫ్లో ఇంకేం ఉండదు. ఆ హెల్త్ బాగయ్యేంత వరకు ఇంకేం చేయలేం. దానికి వైస్ వర్సాగా నీకు నచ్చింది తినకుండా నచ్చినట్టు ఉండకుండా డైట్ చేసుకుంటూ 60-70 సంవత్సరాలు బ్రతికేం చేస్తావు అని కొంతమంది అంటుంటారు. మరి ఏది నిజం? అంటే మన హెల్త్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోవడం అవసరం అంటారా లేదంటారా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధన్యటి గారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏముందిలే, మనకి ఏదైనా బాగలేకుండా వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు మన ఇష్టం, మన లైఫ్ పరిగెడుతూ ఉండాలి. నాకు చాలా గోల్స్ ఉన్నాయి అని పరిగెడుతుంటారు. ఒక్కసారిగా ఏదైనా అయిందంటే ఎంత సంపాదించారో అదంతా ఇక్కడే పెట్టాలి. ఇక బెడ్కి అలా పరిమితం అయ్యి మళ్ళీ లేచేంత వరకు ఏ గోల్ కూడా గుర్తు కూడా రాదు. మరి హెల్త్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు? హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. హెల్తే అన్నీ. ఓకే. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోకపోతే దిక్కు లేదు. ఏది ఏమైనా నీ చుట్టూ బంధాలు, బంధుత్వాలు, డబ్బు, పేరు, పలుకుబడి అన్నీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకే. నిన్ను నువ్వు చూసుకోలేకపోతే నిన్ను చూసేవాళ్ళు కనుమరుగైపోతారు. ఇది నిజం. నిన్ను నువ్వు చూసుకుని తీరాల్సిందే. ఇక్కడే బ్రతకాలి. మనం ఏదో అక్కడెక్కడో ఇంట్లో ఎక్కడో బతుకం కాదు. ఇక్కడ దీన్ని సరిగ్గా చూసుకోలేకపోతే, హెల్త్ లేకపోతే ఏమీ లేదు. ఓకే. దీని అనుసంధానమే మాట్లాడదాము. దీని అరౌండ్ ఏమొస్తుందంటే, హెల్తీగా ఉండాలంటే అవేవో తినాలి, ఇవేవో తినేయాలి, ఇలా ఉండాలి, డైట్ ఫాలో అవ్వాలనే దాంట్లో కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎస్, అంటే దాని గురించి పెద్ద పెద్ద వాళ్ళు కూడా 60-70 సంవత్సరాలు బ్రతికి ఇంత డైట్ చేసి ఇది తినకుండా నీకు నచ్చినట్టు తాకుండా ఉండకుండా ఏం లాభం అన్ని సంవత్సరాలు బ్రతికని. అబ్సల్యూట్లీ రాంగ్ కొటేషన్. ఏంటంటే నచ్చినట్టుగా ఉండకుండా అంటే నువ్వు మందు తాగడం నచ్చేటట్టు చేసుకున్నావు కాబట్టి అది లేకపోతే బతకలేకపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సీ హౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్. దట్ నువ్వు మందు సిగరెట్టు అదేదో తినకపోతేనే నువ్వు ఆనందంగా లేనట్టురా. మందు తాగేసాయి ఆనందంగా ఉన్నట్టు, సిగరెట్ తాగేసాయి ఆనందంగా ఉన్నట్టు అని నువ్వెవరో తయారు చేసి నాకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్. బట్ అంటే ఫుడ్ విషయానికి వస్తే అట్లీస్ట్ బిర్యానీ ఏదైనా తినచ్చు. నేను ఈరోజు చెప్తున్నా కదా, ఏదైనా తినండి, లిమిట్లో తినండి. రోజు 12 గంటలకి తినకూడదు. 12 గంటలకి బండి వేసుకుని అని వెళ్ళి అక్కడెక్కడో బిర్యానీ దాంతో కూల్ డ్రింక్ తినకు కదా. సో పాయింట్ ఈస్, నువ్వు తినకూడదు. మన బాడీ 100 ఏళ్ళు సర్వైవ్ కావడానికి తయారైన మెకానిజం. నువ్వు ఏం చేసినా 100 ఏళ్ళు బతకాల్సిందే. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. స్పాయిల్ చేసుకున్నాం. అది ఓవర్గా నీకు నీ బాడీ మంచిగా డీటాక్స్ చేసుకోగలదు. లివర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెకానిజం. ఫస్ట్ పాస్ మెటబాలిజం అని నువ్వు ఏ తీసుకున్నా మంచిగా లివర్లోకి వెళ్ళి టాక్సిన్స్ ఉంటే అది మంచిగా దంచి నీ బాడీకి సరిపడట్టుగా మార్చి పంపిస్తుంది. ఓకే. దానికి ఓవర్లోడ్ చేయొద్దు అంటారు. అన్ని రకాల సమస్యలు, ఇప్పుడు జెనెటికల్గా కోడ్ అయి ఉన్న క్యాన్సర్లు కూడా, ఓకే, నువ్వు ఆ క్యాన్సర్ జీన్ యాక్టివేట్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇస్తేనే అనారోగ్య పాలవుతావు. ఓకే. ఓకే. సో అందుకని జన్యుపరమైనవి కూడా నీ ఎపిజెనెటిక్స్ కరెక్ట్గా లేకపోతేనే అది ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. మీరు చూడండి, కొంతమందికి సోరియాటిక్ ప్రాబ్లం వస్తుంది. అది స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది. ఓకే. అప్పటిదాకా లేదు, అన్ని రోజులు లేదు, వాడికి పుట్టినప్పుడు లేదు, కానీ ఒక ప్యాటర్న్లో ఒక టైంలో ఏజ్లో ఎక్స్పోజ్ అయ్యి అది బయటకు వస్తుంది. దానికి తగ్గ మనం స్ట్రెస్ ఇచ్చాం, స్ట్రెస్ఫుల్ లైఫ్ పెట్టాం, అలవాట్లు చేసాం, అన్నిటినీ మెయింటైన్ చేసుకోలేకపోయాం, ప్రాబ్లం అవుతుంది. కానీ మన లైఫ్ అలా బిల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు అందరూ ఆ చక్రంలో పరిగెడుతున్నట్టే కనిపిస్తున్నారు. బికాజ్ మనం సొసైటీకి తగ్గట్టుగా పరుగులు పెట్టాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి. నాకు ఈ మధ్య ఎవరు మాట్లాడుతూ వీకెండ్ వస్తే ఎంజాయ్ చేస్తా సార్ అన్నాడు. మిగతా 5 రోజుల జీవితం ఏమైంది? దట్స్ ద హోల్ ఐడియా, హోల్ ప్రాబ్లం. నేను ఈ 5 రోజులు స్ట్రెస్ పడిపోతా, ఆ 2 రోజులు రిలాక్స్ అవ్వడం కోసం బతుకుతా అన్నట్టుంది. విచ్ విల్ ఆల్వేస్ కాజ్ యూ ట్రబుల్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే అనుకుంటారు కూడా. 60 తర్వాత ఎంజాయ్ చేస్తామో లేదు, ఇప్పుడు ఎంజాయ్ చేసారా అన్నాడు ఒక ఆయన. అదేంటది, రేపటి కోసం ఈరోజు తినేరా అన్నట్టు.
తినలేవు రేపటి కోసం. 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో తెలియదు కాబట్టి ఆ ముసలేజ్లో నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇప్పుడు తాగి తినే. వేర్ ఇస్ ద లాజిక్? అది ఎట్లా ఫిట్ అవుతుంది? సోషల్ మీడియాలో ఇప్పుడు అదొక ట్రెండ్. నువ్వు కొంచెం వయసు అయిపోయాక నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఈ ఈ యూత్ని ఏదైతే ఉందో అది నువ్వు సంపాదించుకోలేవు. తిరుగు, ఎంజాయ్ చేయి, కావాల్సింది చెయ్యి, అది మళ్ళీ రాదు అని చెప్పేసి. నేను ఇంకా బెటర్ ఐడియా చెప్తా. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్నావు అనుకో, సపోజ్ పాకే స్టేజ్లో ఉన్నావు, నువ్వు లేచి నిలబడలేవు కదా, అప్పుడు పెద్దయ్యాక ఇలా పాకలేనేమో అని నువ్వు అనుకోకూడదు కదా. అలాగే ఒక ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్ యొక్క అందం, ఒక బ్యూటీ ఉంటుంది. నువ్వు ముసలివాడైనా ముసలి ఏజ్లో చేసుకోగలిగే కొంత బ్యూటీ, నీ మనవాళ్ళు, మనవరాలు, పిల్లలు, నీకు ఒక బ్లిస్ఫుల్ లైఫ్ చూసావు, చాలా ఎక్స్పీరియన్సెస్ అవి నెమరేసుకోవడం, నువ్వు ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళడం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్టేజ్లో అది ఎంజాయ్ చేయాలి బాస్. అది కూడా చూడాలిగా నువ్వు లైఫ్లో. అన్నీ ఒక స్టేజ్లో ఉండి ఇంకో స్టేజ్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే అదేదో స్టేజ్లో గురించి ఇదేదో స్టేజ్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత నువ్వు ఎలా బతుకుతావు, ఎలా ఉంటావు అన్నది ఎవడూ రాసివ్వలేడు కదా. నువ్వు అప్పుడు కూడా మరి ఆ 70 ఏళ్ళకి తాగవా? తాగచ్చు కదా. అందుకని మొత్తం అంతా ఈరోజే తాగేకు. దట్స్ ద మీనింగ్. సో ఎవరైనా జనరల్గా కూడా ఎవరైనా ఇట్లా చెప్పినప్పుడు మీరు వాళ్ళు ఫుడ్ తినే హ్యాబిట్ చూడండి. అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో ఇట్లా లోపల ఇదేదో ప్లాస్టిక్ బ్యాగ్ లాగా సరిపోకపోతే తోస్తారు చూడు, అట్లా శరీరంలోకి తోస్తారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఇంకంత బిర్యానీ, ఇంకా కూల్ డ్రింక్ వద్దు, లిమిట్ చేయి. అన్నీ తిందాం, అదే ముద్ద అటు ఇటు తిప్పి మన అల్టిమేట్లీ అవే తినాలి. ఓకే, మళ్ళీ కొత్తగా ఏమి ఉండవు. మీరు చూడండి, కావాలంటే ఒక రెగ్యులర్ ఎవ్రీడే హోటల్కి వెళ్ళి చూడండి, ఒక సంవత్సరం తర్వాత ఏంటి గోలా అనిపిస్తుంది. అందుకని లిమిట్ చేసి ఎంత తినగలవో దానికంటే ఒక 2-3 గుప్పెట్లు తక్కువ తిని, ఓకే, శరీరాన్ని చెయ్యవలసిన వ్యాయామము, ఎక్సర్సైజ్. ది రూల్స్ ఆర్ సింపుల్. నేను చెప్తున్నా కదా, రూల్స్ ఆర్ ఆల్వేస్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. హెల్త్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. నీ శరీరానికి అన్నీ తెలుసు, నువ్వు మధ్యలో అడ్డుపడకంతే. ఓకే, నిజంగా చెప్తున్నా. తింటున్నప్పుడు మాట్లాడుతూ సడన్గా ఒక చిన్న ఫుడ్ పార్టికల్ ఎయిర్వేలోకి వెళ్ళింది అనుకో, దగ్గి 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 బయటకు తీస్తుంది అది. నీ బాడీకి తెలుసు ఎలా బతకాలో. నీళ్ళలో పడేస్తే ఓ చిన్న బేబీ కూడా స్విమ్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. బాడీ నోస్ హౌ టు సర్వైవ్. మన లోపలికి శ్లేష్మం వస్తుందని తెలిసి సీలియేటరీ సెల్స్ అని ఒక సెల్కి ఒక చిన్న ఇట్లా ఉంది, అది అలా మొత్తం ఆ కపాన్నంతా వెనక్కి తీస్తుంది. బాడీ నోస్ హౌ టు సర్వైవ్. ఈ మెకానిజంకి అన్నీ తెలుసు, నువ్వు మధ్యలో అడ్డు పెట్టకంతే. హౌ డస్ ఏ హెల్దీ పర్సన్ లుక్ లైక్ అసలు? హెల్దీ పర్సన్ నేను చెప్తున్నది చాలా వెరీ యూస్ఫుల్ అవుతుంది అందరికీ. హెల్దీ పర్సన్కి ఆత్రం ఉండదు. ఓకే, హడావిడిగా బతకాలి ఇది ఉండదు. హెల్దీ పర్సన్ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ది ప్లేస్, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి బేసిక్ రూట్స్ ఆఫ్ ఎలిమినేషన్, యూరిన్, మోషన్, ఇవి నార్మల్ అవుతాయి. ఓకే, నిద్ర పట్టేవాడు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏ శరీరములో ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలో వచ్చే హార్మోనల్ చేంజెస్ రావడం హెల్దీగా ఉన్నట్టు. ఓకే, చాలామంది ఇది అంచుకుంటారు. నేను చెప్తున్నాను కదా ఈ మాట. ఒక స్టేజ్ వచ్చాక బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు అణుచుకుంటారు. అవి న్యాచురల్గా జరుగుతున్నాయంటే యువర్ హెల్దీ బాడీ. హెల్దీ బాడీ తప్పు కాదు. హెల్దీ బాడీ, హార్మోనల్ చేంజెస్, నీకు టైంకి ఆకలి వేయడం హెల్దీ బాడీ, తిన్నది అరగడం హెల్దీ బాడీ, పడుకుంటే నిద్రపోవడం హెల్దీ బాడీ. ఇంతే ఈ 5-10. ఓకే, అండ్ అతివేగంగా పరిగెడుతున్న మనస్సు లేకపోవడం హెల్దీ బాడీ. బట్ అతి వేగంగా పరిగెడుతున్న మనసు లేని వాళ్ళు ఉన్నారా? తయారు చేస్తున్నాం అట్లా. ఇప్పుడున్న ఆఫీస్ బాగుండదు కానీ రేపు పొద్దున్న నేను ఆంటర్ప్రెనర్ అయిపోతే కోట్లు సంపాదించేస్తా, ఇక్కడే 9 to 5 జాబ్ ఇస్ డర్టీ అని మాట్లాడుకొని తయారు చేసాం. 9 to 5 జాబ్ నీకు ఎప్పుడు తిండి పెట్టింది కదా, గుడ్, నువ్వు ఒక రేంజ్కి వెళ్ళు, తప్పలేదు. ఈ మధ్యలో ఏడుపు, ఈ స్ట్రెస్, నేను అసలు స్ట్రెస్ పడలేకపోతున్నా, రాంగ్. ఇలాగా హెల్దీ బాడీ ఈజ్
చాలా సింపుల్ అండ్ ఈజీ. తిన్నది అరగడం, టైంకి నిద్ర పట్టడం, యూరిన్ అండ్ మోషన్ కరెక్ట్గా అవ్వడం, ఏదైనా ఆలోచించడానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రెస్ లేకుండా ఆలోచించగలగడం. ఓకే, ఇంతే సింపుల్ లైఫ్ రూల్స్. టైంకి దాహం వేయడం, దాహం వేస్తే నీళ్లు తాగగలగడం. ఇవన్నీ కూడా రేపటి గురించి ఆలోచించకుండా ఉండే వాళ్ళకే వస్తాయి కదా బేసిక్గా, కాదంటారా? దట్స్ ద హోల్ పాయింట్ అండి. రేపటి గురించి ఆలోచించి నువ్వు ఏమీ చేయలేవు. ఓకే, దట్స్ ద హోల్ ఐడియా. చాలామంది అనారోగ్యపరులు అయిపోవడానికి గల కారణం రేపటి ఆత్రం, జరిగిపోయిన దాని బాధ. చింతాశోక ప్రశమనం అంటారు. చింత, శోకము. ఓకే, జరిగిపోయిన దాని గురించి అయ్యో 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 అని, జరగబోయే దాని గురించి అయ్యో అయ్యో అయ్యో. చింత, జరిగిపోయిన శోకం. ఏం జరుగుతుందో జరుగుతుంది. వీటిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేడు. యూ కెన్ మేనిఫెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ జస్ట్ బై యువర్ థాట్స్. జస్ట్ బై యువర్ థాట్స్. మీకు ఏదైనా, మీకు గులాబ్ జామ్ తినాలి అని అనిపించింది అనుకో, ఆర్ పానీపూరి తినాలి, యూ కెన్ మేనిఫెస్ట్ దట్. నోట్లో జస్ట్ థాట్, జస్ట్ యువర్ థాట్ ఊరుతుంది. ఓకే, ఆర్ మీ ఫేవరెట్ ఏదన్నా అని అనిపిస్తే మీకు నోరు ఊరుతుంది. జస్ట్ యువర్ థాట్. నీ ఆలోచన నిన్ను ఎలాగైనా అనారోగ్యపరుణ్ణి చేయగలదు, ఆరోగ్యపరుణ్ణి చేయగలదు. ఇంకా ఫర్దర్ స్టెప్ వెళ్ళి చెప్తా. ఆరోగ్యం అంటే నీ శరీరంలో నువ్వు కంఫర్టబుల్గా ఉండడం. ఆరోగ్యం అంటే నీ శరీరములో నువ్వు కంఫర్ట్. ఆ కింద బాటిల్ తీయాలంటే అమ్మ సైడ్ వచ్చినప్పుడు అడుగుతాలే అని అన్నావు అంటే నువ్వు అలసిపోయి ఉన్నావు. నీ శరీరము నీ కోఆపరేట్ చెయ్యట్లేదు. ఓకే, బట్ మిగతా వాళ్ళని చూసి వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మన బాడీనో మన హెల్త్నో ఉంచుకోవాలనుకుంటే అంతే. దట్స్ ద డిజాస్టర్ కదా. అందుకే ప్రతి శరీరము డిఫరెంట్. మా దాంట్లో సౌర మార్గంలో నేర్పించేటప్పుడు సింపుల్ ఎక్సర్సైజెస్, సింపుల్ యోగిక్ సూత్రాస్, సింపుల్ బ్రీదింగ్, ఇవి అలవాటు చేసుకోవాలి. ఓకే, కాంప్లికేటెడ్గా 6 ప్యాకులు చేసి నీళ్లు తగ్గించుకుని ప్రోటీన్లు తాగి అవసరం లేదు. సింపుల్ లైఫ్ విల్ టేక్ యూ లాంగ్ వే. అన్నెసరీ ఇండ్యూస్డ్ ఎస్థెటికల్లీ నువ్వు కనిపిస్తావేమో కానీ ఇంటర్నల్లీ డ్యామేజ్ అయిపోతావు. ఓకే ఓకే, బట్ ఈ ఎస్థెటిక్ లైఫ్ అనేది అందరిని చెడగొడుతున్నట్టుంది కొంచెం. ఎస్థెటిక్ లైఫ్ కోసం ప్రయత్నపూర్వకంగా చేసి దాన్ని మోర్ న్యాచురల్గా తెప్పించుకోవడం ఈజ్ ఈజీ, హ్యాపియర్. ఓకే, దాన్ని మళ్ళీ ఒక కనిపించాలి కాబట్టి కెమికల్తో కొట్టే కంటే బికమ్ ఎస్థెటిక్. ఎస్థెటిక్ అంటే అర్థం ఆరోగ్యంగా ఒక శరీరం ఉంది అంటే అట్రాక్టివ్గా ఉంటుంది, న్యాచురల్. మీరు చూసారా, ఎవరో మాటల్లో అందమైన భార్య రావాలండి అన్నాడు. నేను మీడియాలో కనిపిస్తా కాబట్టి ఆర్గ్యుమెంట్కి ఈజీగా ఉంటుంది. భార్య ఎందుకు అందంగా అబ్బాయి అందంగా ఉండకూడదా, ఈ టైప్లో. మీనింగ్ ఏంటంటే అందంగా ఉన్నారు అంటే అర్థం వాడి శరీరంలో అవయవాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాడు కదా. బయట మేకప్ అందం వేరే, నిజం అందం వేరే కదా. అబ్బాయిలకి అంతే. చూడ్డానికి బాగున్నాడు అంటే అర్థం శరీరం ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఓకే, మీరు చూడండి, కావాలంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వార్డ్స్లో చూడండి. వాడికి ఎంత మంచి అందగాడైనా ఒక్కసారి బాడీ ఎలా లాగేసిందంటే అందం పోతుంది కదా. అందుకని అదొకటి. అదే సేమ్ ఇది అబ్బాయిల్లోకి వస్తే ఎ పర్సన్ హూ ఈజ్ మ్యాచో, ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అర్థం ఏదైనా వెళ్ళి సాధించుకుని వస్తాడు అనే ఒక అర్థం. సో అలాగా రెండు, అమ్మాయికి అబ్బాయికి బోత్ వర్క్ వైజ్ వెళ్ళినప్పుడు వెళ్ళిన పని సాధించుకుని చేసుకుని వస్తా. మామూలుగా అందం లుక్స్ వైజ్ చూస్తున్నప్పుడు అందంగా ఉంటా అంటేనే ఆరోగ్యం. దట్ ఈజ్ హెల్త్. నాకు ఫుల్ నీట్గా ఉంటాను కానీ ఏ పనైనా భయం అండి, చేసుకోలేనండి, వై, ఆరోగ్యం ఎందుకు, ఇంకెందుకు కదా. సో అందుకని ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యానికి మనము చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులలో బ్రీద్ చాలా బాగుండాలి, తిన్నది అరిగేలా ఉండాలి, తక్కువ లిమిటెడ్గా మితముగా తినగలగాలి, తక్కువ తిన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండగలగాలి, నిద్ర టైంకి నిద్ర ఇస్ ఎ బిగ్ మెజర్ అండి. ఈ రోజుల్లో మనం స్పాయిల్ అయిపోతున్నామంటే కారణం నిద్ర లేకపోవడం. చాలా మంది పిల్లలు 11, 12, 3, 1 వరకు ఫోన్లు చూసి
వాళ్ళు అప్పటికప్పుడు శరీరం ఇంకా యంగ్ ఉంది కాబట్టి తట్టుకుంటుందేమో, బట్ తిరగబడి వస్తాయి మీదకి. అందుకని డోంట్ డూ దట్. నిద్రపోండి. నేను చెప్తున్నా కదా, ₹1,00,000 ఎక్కువ జీతం, మంచి నిద్ర, క్వాలిటీ నిద్ర అంటే ప్లీజ్ క్వాలిటీ నిద్రకి వెళ్ళండి. ఆ ₹1,00,000 ఎక్కువ జీతం తర్వాత అన్ని హాస్పిటల్ కట్టుకుంటావు, వద్దు. ఓకే, ఇది నేను చాలా మందికి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసండి, ప్రేమించేవాళ్ళు దగ్గర ఉండరు, ఆరోగ్యంగా ఉంటారు. నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళని పదిలంగా కాపాడుకోండి. నువ్వు ప్రేమించేది కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ దగ్గర ఉన్న రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. కావాలంటే క్రాస్ చెక్ ఇట్ 10,000 times. నువ్వు ప్రేమించే వాళ్ళు వెనకబడితే నీ ఆరోగ్యం తగ్గుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. బట్ అందరూ అలా అనుకుంటే ప్రేమించేది ఎవరు ఇంకా? దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్, తెలుసా? మనని అందరూ ప్రేమించాలి అనుకుంటే మనం ప్రేమగా మారాలి. దర్ ఇస్ అ లాక్ అక్కడ. నేను ఎవరు ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు ప్రేమగా మారితే ఆటోమేటిక్గా అప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆగిపోతాయి. అందరూ ప్రేమమయంగా మంచిగా ఉంటే ఇంకెవరో నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి ఉండదు. యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. మంది సత్యయుగం అయితే అట్లనే ఉండేవాళ్ళేమో, కలియుగం కదా. అందుకే మాలాంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నాం, ఏవో మోటివేషన్లు చెప్పి కదా. అందరు మారిపోతే ఎట్లా నా ఉద్యోగం పోదు. అందుకని సో నిజం చెప్తున్నాను, మేము డెంటల్గా 2 times బ్రష్ చేసుకోండి మంచిగా ఉంటే పళ్ళు, ఎప్పుడు ఏం తిన్నా కడుకోండి అంటాం కదా, చెయ్యరు. 90% డెంటిస్టులు చేయరంటారు తెలుసా, ఏదో చెప్తారు 90-70%. ఏంటంటే కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్, దట్ పర్సంటేజ్. ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు తెలియదేమో, నేను కొత్త విషయాలు చెప్పాను, అందరికీ తెలుసు, కానీ చెయ్యనివ్వదు మైండ్. అదే మా బిజినెస్, ఇది మా వ్యాపారం అన్నట్టు. నిజంగా కూడా అలా తయారవుతుంది. దట్ ఈస్ వాట్. ఎప్పుడైనా మైండ్ ఒక ఆలోచన దానికి వస్తే విల్ గో టువర్డ్స్ రైట్, వై అన్నెసరీ నెగిటివ్ సైడ్కి పోవడం అని ఆలోచించుకుంటారేమో అని మీ వీడియోలోనే వెళ్ళిపోతాయి. ఏం మారిపోతారని అబ్సల్యూట్లీ చెప్తున్నా కదా. దీనికి 100 కౌంటర్ కామెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు మైండ్లో రెడీ అయిపోతాయి. నేను తప్పు చేయడానికి 100 దారులు కనిపిస్తుంటాయి ఎప్పుడు. బట్ ఈ మధ్య ఇదే బిజినెస్ గా చేసుకుని మనం ఇంట్లో చేయగలిగిన పనులే, వాళ్ళకి పెద్ద సెంటర్ పెట్టి చెట్లు పెట్టి ఆ మధ్యలో మనల్ని కూర్చోబెట్టి మన ఫోన్ పక్కన పెట్టించి అవి ఇవి జనాలతో ముచ్చట్లు పెట్టించి డబ్బులు నొక్కేస్తా ఉంటారు. నొక్కడం కాదు, అది పీపుల్ వాంట్ దట్. అది మనం ఇంట్లో చేసుకోవచ్చు. నువ్వు నీ ఫోన్ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడి, ఇక్కడ ఆ చెట్ల మధ్యలో వాళ్ళ దగ్గరే మాట్లాడాలి. చెయ్యం అంతే. అదే దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ ద మైండ్. మనసు ఏం చేస్తుందంటే నీళ్లు తాగడం చాలా హెల్దీ, ఓకే, కానీ కూల్ డ్రింకే తాగుతాం, కానీ ఇంకోటి ఏదో డ్రింకే తాగుతాం. దట్స్ హౌ మైండ్ వైర్ అయింది. సినిమాలో డైలాగ్ ఉంటుంది, గుడికి వెళ్తే ప్రసాదం, భక్తి, పీస్ ఆఫ్ మైండ్, పబ్కి వెళ్తే అమ్మాయిలు, ఇది ఇది పబ్కి అలా అట్లా సమ్వే మనకి తెలిసినా కొన్ని చెయ్యము, చెప్తే వినలేము. ఎవరైనా సరే శరీరం నేనేమంటా అంటే ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ఇట్. ఒక రోజు నేను కూడా అలసిపోయి పడుకుంటాను అనుకోండి, ఇంత కొటేషన్ చెప్పావు కదా, నువ్వు 6 గంటలకే లేస్తావా అంటే ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ మాక్సిమం టైం లేస్తాం కదా. అట్లా మాక్సిమం టీ పెంచండి. ఒక రోజు తినాలనిపించి బాగా నచ్చింది ఎక్కువ తినేసి ఓకే, బట్ అది కన్సిస్టెన్సీలో కాకుండా రెగ్యులర్గా హెల్త్ గురించి ఆలోచించుకుంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫైనలీ టు కంక్లూడ్ ఒక పాయింట్ చెప్తాను. నీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, దాని తర్వాత వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత సిస్టమ్కి సంబంధించిన ఎక్కడైనా క్లాగింగ్ ఉంటుంది. వీటిని చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా ఉంటే జనరల్లీ శరీరం హెల్తీగానే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. నేను స్ట్రెస్ఫుల్ గా ఉన్నాను యాక్చువల్లీ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు. అసలు ఏంటి స్ట్రెస్, ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది? సచ్ బిగ్ టాపిక్. అయితే దీని గురించి చాలా మంది మాట్లాడేశారు కాబట్టి ఈ స్ట్రెస్ అనగానే వెంటనే స్కిప్ చేసేస్తారు. నేను కొంచెం వెరైటీగా చెప్తా, సో దట్ వినేవాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ అనేది ఓకే ఫిజికల్ రూపంలోను, మెంటల్ రూపంలోను ఏదో రాపిడి వల్ల వస్తుంది. సమ్వేర్ నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే, నీ సిస్టమ్కి కంటే ఎక్కువగా ఏదైనా జరుగుతుంది అంటే
అది స్ట్రెస్కి కారణమవుతుంది. ఓకే. స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ టైమ్. ఓకే. అంటే సమయానికి అగెయిన్స్ట్గా పరిగెడితే స్ట్రెస్, సమయానికి తగ్గట్టుగా. ముందుగా ఆర్ ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 బాళ్ళలో 1 రన్ను, చాలా టైం ఉంది, స్ట్రెస్ ఉండదు. ట్రూ. 1 బాల్లో 6 రన్లు, స్ట్రెస్ ఉంటుంది. ఉంటుంది. సమయం, టైం అనే ఒక ఫ్యాక్టర్ వల్ల ఇప్పుడు ఎప్పుడోసారి నువ్వు 95 ఏళ్ళకైనా డాక్టర్ అవ్వచ్చు, నీ ఇష్టం, ఎప్పుడని చదువుకో మెల్లగా అన్నాడు అనుకో, స్ట్రెస్ ఉండదు, మెల్లగా చదువుకోవచ్చు అవును కదా. ఈ గ్యాప్ లో నువ్వు అయిపోవాలి, రేపు ఈసారి సీట్ రాలేదంటే ఇంకా నేను నీకు కట్టను ఫీజు అని నాన్న స్ట్రెస్ స్ట్రెస్ కదా. బట్ ఆ విషయాల్ని మనం మార్చగలం అంటారా? ఇప్పుడు 100 బాళ్ళలో 1 రన్ రావడం అనేది చాలా కష్టం, బట్ 1 బాల్లో 6 అనేది చాలా నార్మల్ కదా. నార్మల్, కష్టం అవుతుందా? స్ట్రెస్సే అయినప్పటికీ, కష్టం అయినప్పటికీ ఆటోమేటిక్గా అన్ని గేమ్స్లో అదే జరుగుతుంది, కానీ 100 బాల్స్లో 1 రన్ కొట్టాలి అనే గేమ్ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవును. సో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్కి మనం తీసుకొస్తాం. ఓకే. ముందే బౌలింగ్ సరిగ్గా వేసేసి ఉంటే, వాళ్ళని ముందే అవుట్ చేసేసి ఉంటే ఉండదు కదా. ఓకే. కానీ కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు పోనీ స్ట్రెస్ పడితే 6 వచ్చేసిందా, అక్కడ ఆగాలి. ఇది పాయింట్. జీవితంలో స్ట్రెస్ ఉన్న చోట నుంచే ఎదుగుతావు. హ్యూమన్ ఎవల్యూషన్లో నువ్వు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయి, ఒక స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ దాటి ఒక స్పీషీస్ వస్తుంది. ఓకే. ఓకే. ఎంతసేపు నీళ్ళలో పాకి యాంఫిబియన్స్ వచ్చాయి, అటు నీళ్లు ఇటు ఇది, ఫిష్ నుంచి అట్లా, అలాగా సమ్ ప్రోగ్రెషన్ వేర్ ఇంక ఇలా కాదు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ దాటి ఒక ఎవల్యూషన్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా అంతే. ఒకప్పుడు 250, 230 రన్స్ ఈజ్ బిగ్ స్కోర్ అవుట్ ఆఫ్ 50 ఓవర్స్లో. ఇప్పుడు 340, 380, 400 కూడా ఎందుకు ఒక ఫేజ్ వచ్చాక దాటేశారు. ఓకే. అలాగా మన జీవితంలో యూ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది, డిస్ట్రెస్ అనేది ఉంటుంది. యూ స్ట్రెస్, డిస్ట్రెస్. ఓకే. తీసుకోగలిగిన దానికంటే, సపోజ్ నేను జిమ్కి వెళ్ళా, ఎక్స్ వెయిట్స్ ఎత్తుతున్నాను, రెగ్యులర్గా 2.5, 5, 7.5 అలా పెంచాను అనుకో, యూ స్ట్రెస్, ఒక పాజిటివ్ స్ట్రెస్ పెడుతున్న మజిల్ పెరుగుతోంది. ఓకే. ఒకే రోజు వెళ్ళి 100 ఎత్తా, అయిపోయి నడుము పట్టుకుంటుంది, అవునా. దట్ ఈస్ డిస్ట్రెస్. ఒకేసారి నీ నెత్తి మీద పడితే డిస్ట్రెస్, స్లోగా నీ బాడీకి అలవాటు చేస్తే యూ స్ట్రెస్. ఓకే. యూ స్ట్రెస్ నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది, డిస్ట్రెస్ నిన్ను అక్కడికక్కడ నాశనం చేస్తుంది. ఓకే. వాడికి ఎవ్రీడే 1 బాల్ 6 రన్స్ కొట్టడం ప్రాక్టీస్ చేసిన వాడికి ఛాన్స్ దొరికింది, కొడతాడు. గెలుస్తామో ఓడతామో సెకండరీ, బట్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. అది యూ స్ట్రెస్. మనం రెగ్యులర్గా అదే ప్రాక్టీస్ చేసి, అందుకే డెత్ ఓవర్లోనే ఆ బ్యాట్స్మెన్ దింపుతారు కదా, వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది వాడికి స్ట్రెస్ కాదు, మనకు చూసేవాళ్ళకి స్ట్రెస్. సో అలా కొంతమంది ఆ క్రికెటర్లు కూడా అంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తప్ప, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మామూలుగా ఆడే వాళ్ళు కూడా ఆ డెత్ ఓవర్కి పంపించగానే ఆగిపోడు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే. సో శరీరం ఫస్ట్ ఫండమెంటల్లీ మన బాడీ ఈజ్ ఎ హ్యాబిట్ బాడీ. నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. ఓకే. ఓకే. నువ్వు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని తట్టుకుని దాన్ని మేనేజ్ చేయడం అలవాటు చేస్తే బాడీకి అది స్ట్రెస్ అనిపించదు. యూ స్ట్రెస్ ఈజ్ గుడ్. ప్రతి పిల్లవాడికి యూ స్ట్రెస్ పెట్టండి, తెలియాలి. లైక్ ఎలా పెట్టొచ్చు అంటారు? దట్ ఒక టార్గెట్, టాస్క్, దానికి టైం లిమిట్ ఇవ్వండి. ఓకే. చెయ్యాలి, సాధించాలి. బట్ అది కూడా ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే, మా పిల్లలకి స్ట్రెస్ అండి, అలాంటివన్నీ మేము పెట్టదలుచుకోలేదు. వాళ్ళు కళ్ళారా నాశనం చేసేస్తున్నట్టు. అలాంటి ఎవరినైతే గాజు బొమ్మల్లా పిల్లలు పెంచుతున్నారో వాళ్ళు యు ఆర్ క్రియేటింగ్ ఎ డిజాస్టర్. వద్దు, పిల్లలు స్ట్రెస్ పడనివ్వండి, అది యూ స్ట్రెస్ని మేనేజ్ చేయడం నేర్పించండి. ఎందుకంటే ఎన్ని రోజులు కాపాడుతావు, ఏదో రోజు రియల్ వరల్డ్లోకి వెళ్ళాలి, అక్కడ స్ట్రెస్ దొరుకుతుంది నీకు. ఓకే. అంటే బట్ చిచోరే అనే సినిమా చూసుంటే మీరు, దాంట్లో ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న చదువుకోమనే చెప్తుంటారు, ఓవర్ స్ట్రెస్ కూడా పెట్టేది ఏమి ఉండదు. కానీ ఆ అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయే టైంకి స్ట్రెస్ ఎక్కువైపోయి నా వల్ల కావట్లేదని సూసైడ్ చేసుకుంటుంటారు. నేను ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తున్నా. స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా వెరైటీ ఉంటారు. ఓకే. చిన్న విషయానికి స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
సో తీసుకోవడం అంటే అర్థము దే ఆర్ ఓవర్లీ వర్కింగ్ ఇన్ దేర్ మైండ్స్. ఓకే. ఓవర్గా అన్నెసెసరీ విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్ పడతారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. బికాజ్ ఐమ్ డెంటిస్ట్, ఐ టేక్ ఇట్ ఈజియర్ కదా. ఓకే. ఒక పన్ను పుచ్చిపోయింది, పన్ను తీయాలి, ఇంజెక్షన్ ఇస్తాం. ఆ పన్ను బాగా పాడైపోయింది, తెలుసు దానివల్ల నొప్పి వస్తుంది, తినలేకపోతున్నామని. కానీ ఈ ఇంజెక్షన్ ఇచ్చే ఆ చిన్న నొప్పి వల్ల చేయించుకోరు. దట్ ఈస్ యూ స్ట్రెస్. దట్ ఆ మాత్రం పాజిటివ్ పెయిన్ ఉంటుంది టు రిమూవ్ యువర్ నెగటివ్ పెయిన్. అయినా దీనికి భయపడి తీసుకోరు, స్ట్రెస్ పడిపోతారు. ఫర్ ప్రొవైడెడ్ ఇంతవరకు ఇంజెక్షన్ గుచ్చుకుని ఎవడు చచ్చిపోలే యూనివర్స్లో, ఇంజెక్షన్ గుచ్చుకుని ఏమీ కాదు, అయినా భయపడి చెయ్యరు. అలా దేనికైనా ఇమాజిన్ చేసుకుని పెద్దది చేసుకుని భయపడే వాళ్ళు ఉంటారు. అది క్యారీ చేసుకుంటూ పోతారు తప్ప వదిలించుకోరు. సింపుల్ ఆలోచన అది. ఇంజెక్షన్తో ఏమవుతుంది, ఏం కాదు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే అయిపోయింది అని ఆలోచించారు చాలామంది. కొంతమందికి ఉంటుంది అట్లా. జస్ట్ ఈ నొప్పినన్నా భరిస్తారు, పెయిన్ కిల్లర్లు వేసి దాన్ని చంపేస్తారు, కానీ చిన్న ఇంజెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోరు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అలాగే రియల్ లైఫ్లో కూడా ఎగ్జాంపుల్, నా ముందు 1000 బ్యాచ్లు వెళ్ళాయి, నా తర్వాత ఇంకో 1000 మంది రాస్తారు, బ్యాచ్లు వస్తాయి. నేను ఒక్కడనే స్పెషల్ అయినట్టు, నా ఒక్కడికే టెన్షన్ అయినట్టు, నేను ఒక్కడిని అమ్మ 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 అని ఆత్రం పడితే దట్ ఈస్ డిస్ట్రెస్. ఏంటంటే యూ స్ట్రెస్. ఎన్ని రాసాం ఎగ్జామ్స్, చిన్నప్పటి నుంచి ఎగ్జామ్లే రాస్తున్నాం, జీవితంలో కూడా ఎగ్జామ్లు రాస్తాం, నేను ఎందుకు స్ట్రెస్ పడాలి బాస్ అనే ఒక ఐడియాలజీలోకి వస్తే స్ట్రెస్ బికమ్స్ యూ స్ట్రెస్. నిన్ను గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. జనరలైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఓకే, వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే ఆ నిమిషం ఆ సిచ్యువేషన్ లో నేను పడుతున్న స్ట్రెస్ నీకు ఎలా అర్థమవుతుంది అని మాట్లాడతారు. ప్రాపర్ పాయింట్, కరెక్ట్. పడదు. అలా అని చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్? అలా అని నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అలా ఎన్ని స్ట్రెస్లు అవాయిడ్ చేయగలవు లైఫ్లో? సో అందుకని ప్రాక్టీస్ బీయింగ్ ఇన్ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కామ్గా. ప్రాక్టీస్ చేయొచ్చా మనం? అబ్సల్యూట్లీ ప్రాక్టీస్ చేయొచ్చు. దానికే ప్రాక్టీసులు అన్నీ. ఒక అతనికి ఇలాంటి పరిస్థితిలో ఉండడం భయము, రోజు దాన్ని స్లోగా ఎక్స్పోజర్ చేసుకోవాలి. స్లోగా అలాంటి వాడిని, కుక్క అంటే భయము, కొంచెం దూరం నుంచి చూడు, ఫస్ట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా టచ్ చేయి, కట్టేసే ఉంటుంది, సో కట్టేసే ఉంటుంది, టచ్ చేయి, దాని తర్వాత మెల్లగా ఇప్పు, స్లోగా అలవాటు చేయి, అలవాటు అవుతుంది. అలాగే మన శరీరానికి ఏదైనా అలవాటు చేయొచ్చు. ఈ స్ట్రెస్ అనే రాపిడి టైం డిపెండెంట్, ఓకే, అండ్ మన ఎక్స్పెక్టేషన్ డిపెండెంట్. ఎక్స్పెక్టేషన్లో మన ఇతరుల ఈ రెండు వచ్చేసి నీ మైండ్లో కూర్చుంటాయి. వీళ్ళని ఎప్పుడైతే మోస్తా ఉంటావో నీ మైండ్లో స్ట్రెస్సే, ఎప్పుడు కూడా స్ట్రెస్సే. యువర్ స్కిల్ షుడ్ మ్యాచ్ యువర్ పర్ఫార్మెన్స్, లేకపోతే ఇబ్బంది పడతావు. ఇంప్రూవ్ అవ్వు, స్ట్రెస్ తక్కువ, ఇంప్రూవ్ అవ్వు, స్ట్రెస్ తక్కువ. సో కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. అంటే మన గురించి స్ట్రెస్ పడే వాళ్ళకంటే పక్కన వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి స్ట్రెస్ తీసుకునే ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ గురించి ఏం చేయగలం? అబ్సల్యూట్లీ చెప్తున్నాను. అలా పక్కన వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచించి స్ట్రెస్ పడుతున్నారో వాళ్ళని జీవితంలో మార్చలేము. మారరు వాళ్ళు. ఎంతసేపు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఆలోచించిన నేను ఎంతమందిని చూస్తానండి. ఈ మధ్యలో అయితే యంగ్స్టర్స్ కాలేజీల్లో, ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉండేవాళ్ళు, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ లాగా అనిపిస్తే వీడు హీరోయిజం అయిపోయి ముందు వాడి కష్టమే వీడి కష్టం అనేసుకుని సాల్వ్ చేసేద్దామని ప్రయత్నం చేసేసి, ఇక్కడ వీళ్ళు చదువు ఏమైపోయింది, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు కట్టిన అన్నీ పోయి వాడిని సాల్వ్ చేస్తూ కూర్చుంటారు. కొన్ని రోజులు అయ్యాక దే విల్ రియలైజ్ నేను ఏం చేశాను నా లైఫ్ అంతా అనిపిస్తుంది. పక్కన వాడు మాత్రం మోటివేట్ చేస్తుంటాడు, వాళ్ళకి మోటివేషన్ రాదు. ఓకే, అంటే మన సినిమాలు కూడా అలా ప్రభావితం చేసాయి కదా. నువ్వు ఫ్రెండ్ అంటే నువ్వు వాళ్ళకి అవన్నీ చేయాల్సిందే కదా. అది ఎంత ఫన్నీగా అనిపిస్తుంది అంటే నాకు, వాళ్ళకి ఏమైనా చేయాలనిపించింది అనుకో, వాళ్ళకి చేయగలిగిన అందించాల్సిన హెల్ప్ వైపుగా నువ్వు డైరెక్షన్ చూపించి నీ పన్ను చేసుకో. ఎందుకంటే నువ్వు వెన్ యు ఆర్ ఇన్ ఎ బిగ్గర్ పొజిషన్, అలాంటి వాళ్ళు ఎంతో మందికి చేయొచ్చు. అలాంటి ఎంతో మందికి నువ్వు హెల్ప్ చేయొచ్చు. ఆ స్టేజ్లో ఉంటే నువ్వు మాట సాయం చేయగలవు. అదే నువ్వు ఎదిగితే ఎంతో మందికి చేతి సాయం కూడా చేయొచ్చు. సో అక్కడ అందరికీ తెలుసు. నేను ఫన్ పార్ట్ ఏంటంటే అందరికీ తెలుసు, ఒప్పుకోరు, జనరలీ ఒప్పుకోరు. సో దట్స్ ద హోల్ ఐడియా. అందుకోసం బీ వెరీ వెరీ కాషియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. స్ట్రెస్ వచ్చే సిచ్యువేషన్స్
ఎక్కడెక్కడి నుంచో రావు, ఇక్కడి నుంచి వస్తాయి. నీ మైండ్లోంచే వస్తాయి, నీ మైండే తయారు చేస్తుంది. దీన్ని అర్థం చేసుకున్న రోజున యువర్ మైండ్ ఇస్ మచ్ మోర్ కామర్, మచ్ మోర్ కూల్. సిచ్యువేషన్స్ని ఇంకా తీసుకోగలవు. స్ట్రెస్ అనేది చాలామంది మానసికంగా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, శారీరకంగా వచ్చిన రోజున స్ట్రెస్. ఫిజికల్గా దిగితే తప్ప నీకు స్ట్రెస్ తెలియదు. మానసికంగా ఏం ఆలోచనలు వచ్చినా శరీరంలో నీకు అది ఎఫెక్ట్ చూపిస్తే తప్ప తెలియదు. సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్, నాట్ మెంటల్. మెంటల్లీ ఏమైనా ఆలోచనలని మనం ఫిజికల్ గుండె దడదడ కొడుతుంది అంటే స్ట్రెస్ అని గుర్తుపడతాం. నిద్ర రావట్లేదు అంటేనే గుర్తుపడతాం, ఫిజికల్గా వచ్చేస్తుంది. సో ఫిజికల్గా వస్తే ఫిజికల్గా కరెక్ట్ చేయకండి, మెంటల్లీ కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడే సాల్వ్ ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు డైజెషన్ పాడైపోయిందని, జుట్టు ఊడిపోతుందని, లేకపోతే నిద్ర పట్టట్లేదని, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ స్ట్రెస్. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్ట్రెస్ పెట్టుకుని దాన్ని పాడు చేసుకోకుండా స్ట్రెస్ని స్ట్రెస్గా ఎక్కడో నేను ప్రాక్టీస్ చేస్తా. ఎగ్జామ్లో 3 గంటలే ఉంటుంది, అన్ని ఆలోచించి రాయాలి అని అన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ముందే యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, క్లాస్ టెస్ట్లు అని ప్రాక్టీస్ చేస్తాం. అలాగే జీవితంలో కూడా ఎక్కడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తే నేను ఏంటి అడాప్ట్ కాలేకపోతున్నా, ఏంటి నేను పరుగు పెడుతున్నా, ఏంటి సమయానికి అగేన్స్ట్కి వెళ్తున్నా, ఏంటి స్కిల్ పెంచుకోవట్లేదు, ఎంతే యూని డైరెక్షనల్ థింకింగ్. ఆ డైరెక్షన్లో థింక్ చేయి. గుడ్. డిస్ట్రెస్, ఒకే రోజు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ప్రెషర్, అన్ని సాల్వ్ చేసుకోవాలి, బ్యాడ్. ఎప్పటికీ సాల్వ్ కాదు. సో ఈ స్ట్రెస్ ని ఫిజికల్ గా తగ్గించుకోవడానికి మన దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి అంటే? ఫిజికల్ గా స్ట్రెస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఓకే, వన్ ఇస్ స్లో ఎక్స్పోజర్. మైండ్ కి నువ్వు ఒకేసారి ఏదైనా చేంజ్ చెప్పగానే అది యాజిటేట్ చేస్తుంది. మెల్లిగా అలవాటు చేయాలి. నీ మైండ్ని నువ్వు తెలివిగా మోసం చేయడం రావాలి. నేను చేయలేవు, ఇది చేయలేవు, అలా ఉండలేవు, ఇలా ఉండలేవు అంటుంది, బట్ తెలివిగా మోసం చేయడం రావాలి. సో స్లోగా అలవాటు చేయి. అండ్ ఈజీ టెక్నిక్ చెప్తాను. ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ దాటాలి అంటే ఎవ్రీ డే ఇన్ ఎ కన్సిస్టెన్స్ పెంచుకుంటూ, సపోజ్ నువ్వు 5 కిలోమీటర్లు పరిగెట్టాలి అనుకో, ఫస్ట్ 1 కిలోమీటర్ పరిగెట్టవు, తర్వాత 1 కిలోమీటర్ 1 మీటర్, 1 కిలోమీటర్ 3 మీటర్ పెంచుతూనే, తగ్గద్దు. 900 మీటర్స్కి వెళ్ళద్దు. 1 కిలోమీటర్ 1 1 1 3 3 3 పెంచు. అలాగే స్ట్రెస్ని ఏదున్నా సరే, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అయినా సరే అలవాటు చేయండి. నీ మైండ్ మాట వింటుంది కాబట్టి ఎప్పుడైనా అమ్మో ఈ స్ట్రెస్ నా వల్ల కాదు అని మాత్రం అనకండి. నీ మైండ్కి వీడు దొరికాడు ఇక్కడ అని తిప్పుతుంది. ఉంటుంది బాగా, స్ట్రెస్ కామన్, అంతే, ట్యూన్ అవుతుంది. స్ట్రెస్ కామన్, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కామన్, అంతే. నీ మైండ్ నిజం అది వింటుంది. ఇది నా వల్ల అవ్వట్లేదండి అనేసరికి నీ మైండ్ నిన్ను ఆవహిస్తుంది, పట్టుకుంటుంది. సో ఇది ఈజియర్ మెథడ్. అండ్ అప్పటికప్పుడు స్ట్రెస్ ఉంటే ఆల్వేస్ గెట్ ఇట్ టు ద సెంటర్. నీ మైండ్ స్ట్రెస్ నీకు ఎప్పుడు పెట్టలేదంటే ఈ క్షణంలో ఉన్నప్పుడే స్ట్రెస్ పెట్టలేదు. నీ మైండ్ ఎప్పుడైతే అమ్మో ఎగ్జామ్ అంట, ఫ్యూచర్, లాస్ట్ టైం పేపర్ టఫ్ వచ్చిందంట, పాస్ట్, ఈ క్షణంలో నీకు స్ట్రెస్ ఉండదు. ఫెయిల్ అయిపోతానేమో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు స్ట్రెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో గెట్ యువర్ మైండ్ టు సెంటర్. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించగా స్ట్రెస్ ఆగుతుంది. చాలా ఉంది సిలబస్, ఎంత చదవాలో అనే, ఎప్పుడుదో చదవాలో గుర్తుంటుందో లేదో ఇవన్నీ, ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్షణంలో స్ట్రెస్ ఉండదు. ఉండదు. ఈ క్షణం తప్ప అన్ని చోట్ల బతుకుతున్నాం. ఈ క్షణంలో ఏం చేయగలవు అనే దాంట్లో ఉండదు. ఈ విషయం నిజంగా కాంప్రిహెండ్ చేసుకో, అర్థము కాదు. ఈ క్షణంలో లేకపోతే ఇప్పుడే నేను స్ట్రెస్ పడుతున్నా అనిపిస్తుంది. ఇప్పుడు దేని గురించో ఆలోచించి స్ట్రెస్ పడుతున్నావు. ఈ క్షణంలో స్ట్రెస్ లేదు, నువ్వే మిగతావన్నీ తెచ్చి ఈ క్షణంలో పెట్టుకుంటున్నావు కాబట్టి బాధపడుతున్నావు. ఇది గుర్తించిన రోజున యూ విల్ బి రియలీ క్లియర్ ఇన్ యువర్ మైండ్. స్ట్రెస్ తగ్గుతుంది. సో స్ట్రెస్ని పెంచండి, డిస్ట్రెస్ని తగ్గించుకోండి, అలవాటు చెయ్యండి. పిల్లలకైతే కంపల్సరీ చెప్పండి, ఏదో రోజు ఏదో రకంగా స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో నీ హార్ట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ని లంగ్స్ ద్వారా పట్టు. అంటే నీ బ్రెయిన్, నీ హార్ట్ గడగడ అంటుంటాయి, దాన్ని ఆపగలిగే ఏకైక శక్తి నీ ప్రాణం, ఊపిరి.
సో లంగ్స్ ద్వారా బ్రీత్ తీసుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్, ఏం కాదు. అది నేర్పించండి అంతే. ఓపిక. యా డన్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.